స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అప్లికేషన్స్ చూసాం. అలాగే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి అనేది చూసాం. వాట్ ఈజ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే జౌల్ కెల్విన్ ఫలితం లేదా ప్రభావం అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సరే, ఒకసారి మళ్ళీ ఆ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లేదా జౌల్ కెల్విన్ ప్రభావం అనేది మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, వెన్ ఏ గ్యాస్ అండర్ కాన్స్టెంట్ హై ప్రెషర్ రీజియన్ ఈజ్ పాసింగ్ టు ఏ కాన్స్టెంట్ లో ప్రెషర్ రీజియన్ త్రూ porous plug, then there is a change in its temperature. This is called జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. అంటే స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుంచి స్థిరమైన అల్ప పీడన ప్రాంతానికి పోరస్ ప్లగ్ ద్వారా ఒక వాయువు వ్యాకోచించినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు కలుగుతుంది. దీన్ని జౌల్ కెల్విన్ ఫలితం అంటాం. అంటే జౌల్ కెల్విన్ అనే సైంటిస్ట్ దీని మీద మొట్టమొదటి ఆ ప్రయోగాలు చేశారు కాబట్టి వారి పేరు మీద మనకి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లేదా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. అంటే కెల్విన్ అన్న థామ్సన్ అన్న ఇద్దరు ఒకరే. అంటే లార్డ్ కెల్విన్ థామ్సన్కి లార్డ్ కెల్విన్ అక్కడ ఇద్దరు కూడా ఒకటే. అంటే అభివృద్ధి ఇవ్వడం వల్ల మనకి కెల్విన్ కానీ థామ్సన్ కానీ అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని మనకి వస్తూ ఉంటుంది దీనిలో. అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అన్నా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అన్నా బోత్ ఆర్ సేమ్. సరే, ఇక్కడ పోరస్ ప్లగ్ అనేది ఒకటి యూజ్ చేస్తామని చెప్పాను. పోరస్ ప్లగ్, వాట్ ఈజ్ పోరస్ ప్లగ్ అనేది చూస్తే ఇట్ ఈస్ ఏ లంప్ ఆఫ్ మెటీరియల్ లైక్ కాటన్, ఏ స్మాల్ లంప్ ఆఫ్ మెటీరియల్ లైక్ కాటన్. అంటే ప్రత్తి వంటి పదార్థం, అత్యంత సూక్ష్మ రంధ్రాలు కలిగిన ప్రత్తి వంటి పదార్థాన్ని పోరస్ ప్లగ్ అంటాం. అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, దాని ద్వారా వాయువు వ్యాకోచించినప్పుడు మనకి టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. టెంపరేచర్లో చేంజ్ అన్నాం అంటే చేంజ్ అనేది ఏంటి, పెరగచ్చు తగ్గొచ్చు. అయితే దీని మీద నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఆల్ గ్యాసెస్, అంటే జౌల్ కెల్విన్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, అన్ని వాయువులతోనూ జౌల్ కెల్విన్ ఫలితానికంటే వ్యాకోచానికి గురి చేసి దీని మీద ప్రయోగాలు చేసి అన్ని గ్యాసెస్ని నార్మల్ టెంపరేచర్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫైనల్గా దే కన్క్లూడ్ సమ్ రిజల్ట్స్, అంటే కొన్ని ఫలితాలను చెప్పడం జరిగింది. ఈ ఫలితాలు ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా మూడింటి గురించి మనం చెప్పుకుంటాం. ఈ రిజల్ట్స్ అనేవి మూడు ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే అట్ నార్మల్ టెంపరేచర్, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆల్ ద గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం సఫర్స్ కూలింగ్ డ్యూరింగ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. అంటే హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన అన్ని వాయువులు కూడా జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురి చేసినప్పుడు అవి కూలింగ్ ఎఫెక్ట్ అంటే శీతలీకరణ ప్రభావానికి గురవడం జరిగింది. అంటే శీతలీకరణ ప్రభావం అంటే ఏంటంటే టెంపరేచర్ తగ్గిందన్నమాట. అంటే వ్యాకోచానికి ముందున్న టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్, అంటే టెంపరేచర్ తగ్గడం అనేది జరిగింది. సో జనరల్గా ఈ టెంపరేచర్ తగ్గడాన్ని పాజిటివ్ ఎఫెక్ట్గా, అంటే కూలింగ్ ఎఫెక్ట్ని పాజిటివ్ ఎఫెక్ట్గా తీసుకుంటాం. ఇక మరి హైడ్రోజన్ హీలియం విషయంలో ఏం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ ది కేస్ ఆఫ్ హైడ్రోజన్ హీలియం దెర్ ఇస్ ఏ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. అంటే ఇక్కడ టెంపరేచర్లో స్వల్పంగా పెరుగుదల ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అనేది మనం తర్వాత వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో అది పక్కన పెడితే, అంటే రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్ ఏంటి, ఆల్ ద గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం సఫర్స్ కూలింగ్ ఎఫెక్ట్. In the case of hydrogen and helium, there is a slight increase in its temperature. హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన అన్ని వాయువులు కూడా జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురి చేసినప్పుడు ఉష్ణోగ్రతలో తగ్గుదల, అంటే శీతలీకరణ ప్రభావానికి గురవడం అనేది జరిగింది. అంటే కూలింగ్ ఎఫెక్ట్ సఫర్ అయింది. హైడ్రోజన్ హీలియం విషయంలో మనకి టెంపరేచర్స్ స్వల్పంగా పెరగడం అనేది గమనించడం జరిగింది. ఇక సెకండ్ రిజల్ట్ ఏంటి అనేది మనం చూస్తే, ఇక్కడ బోత్ సైడ్స్ కాన్స్టెంట్ హై ప్రెషర్ కాన్స్టెంట్ లో ప్రెషర్ మెయింటైన్ చేస్తారని చెప్పాం. ఇక్కడ అంటే కాన్స్టెంట్ హై ప్రెషర్ రీజియన్ టు కాన్స్టెంట్ లో ప్రెషర్ రీజియన్. సో కాన్స్టెంట్ హై ప్రెషర్ అనేది అక్కడ మెయింటైన్ చేయాలంటే పోరస్ ప్లగ్కి లెఫ్ట్ సైడ్ అంటే వన్ సైడ్ మనం కాన్స్టెంట్ హై ప్రెషర్ మెయింటైన్ చేయాలి కంటిన్యూస్గా, అంటే సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం
అదర్ సైడ్ వి మెయింటైన్ కాన్స్టెంట్ లో ప్రెషర్, అంటే అక్కడ కూడా ప్రెషర్ అనేది స్థిరంగానే ఉండాలి. ఇలాంటి సందర్భంలో అట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేస్తే ద కూలింగ్ ఎఫెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ సైడ్స్ ఆఫ్ ది పోరస్ ప్లగ్. అంటే పోరస్ ప్లగ్కి ఇరువైపులా ఉన్న పీడన వ్యత్యాసానికి శీతలీకరణ ప్రభావం అనేది అనులోమానుపాతంగా ఉంది. అంటే కాన్స్టెంట్ హై ప్రెషర్ P1 P2 అని మనం అనుకుంటే P1 అనేది హై ప్రెషర్, P2 అనేది లో ప్రెషర్ అని అనుకుంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వెళుతుంది అని అనుకున్నప్పుడు ఈ ప్రెషర్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ప్రెషర్ డిఫరెన్స్ పెరిగే కొద్దీ కూలింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది, ప్రెషర్ డిఫరెన్స్ తగ్గే కొద్దీ కూలింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో సెకండ్ రిజల్ట్ మనకి ఏం చెప్తుంది? The cooling effect is directly proportional to the pressure difference between the both sides of the porous plug. Porous plug కి ఇరువైపులా ఉండే పీడన వ్యత్యాసానికి అనులోమానుపాతంగా ఉంటుంది. ఇది శీతలీకరణ ప్రభావం అనేది, అంటే చల్లదన రేటు, అంటే ఎంత తగ్గుతుంది అని. ఇక మూడోది చూస్తే, థర్డ్ రిజల్ట్ మనం చూస్తే ఫర్ ఏ గివెన్ పర్టికులర్ ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ సైడ్స్ ఆఫ్ ది పోరస్ ప్లగ్, అంటే ఒక నిర్దిష్టమైన పీడన వ్యత్యాసానికి the initial temperature of the Y gas is increases, the cooling effect is diminishes. అంటే ఒక నిర్దిష్టమైన పీడన వ్యత్యాసానికి వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే, అంటే పీడన వ్యత్యాసాన్ని మనం స్థిరంగా ఉంచి మనం ప్రయోగం చేస్తున్నాం. పెంచుతూ ఏం చేశారు? ఈసారి టెంపరేచర్ని మార్చడం మొదలుపెట్టారు. రెండో రిజల్ట్ చేసినప్పుడు ఏం చేశారు? టెంపరేచర్ స్థిరంగా ఉంచి పీడనాన్ని మారుస్తూ ప్రయోగాలు చేశారు. ఇక్కడ మూడో రిజల్ట్ దగ్గర నిర్దిష్టమైన పీడన వ్యత్యాసానికి తొలి ఉష్ణోగ్రతని, అంటే వాయువు యొక్క ఉష్ణోగ్రతని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళుతూ పీడన కూలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది పరిశీలిస్తే ఇట్ ఈస్ డిమినిషెస్, అంటే తగ్గడం అనేది జరిగింది. అంటే తొలి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కూలింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో అంటే గ్రాడ్యువల్గా టెంపరేచర్లో కలిగే మార్పు తగ్గిపోతుంది అనమాట. అంటే తగ్గిపోతూ ఉండి ఎట్ ఏ పర్టికులర్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ద జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈజ్ 0. అంటే ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత దగ్గరికి వచ్చేసరికి జౌల్ కెల్విన్ ఫలితం ఏమవుతుంది? 0 అయిపోయింది. కారణం ఏంటి? ఈ పీడన అంటే ఉష్ణోగ్రతలో కలిగే మార్పు క్రమంగా తగ్గుతూ ఓ చోట 0కి వచ్చేస్తుంది అన్నమాట. టెంపరేచర్ మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. సచ్ పర్టికులర్ టెంపరేచర్ ఇది కాల్డ్ టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఆర్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే ఏ ప్రత్యేక ఉష్ణోగ్రత దగ్గర మనకి వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత దగ్గర, అంటే వాయువు యొక్క ఉష్ణోగ్రత దగ్గర మనకి జౌల్ కెల్విన్ ఫలితం 0 అవుతుందో ఆ ఉష్ణోగ్రతని విలోమన ఉష్ణోగ్రత అంటారు. అంటే దీన్ని TI చేత మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో అంటే తొలి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విలోమన ఉష్ణోగ్రత మనకి కూలింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఒక నిర్దిష్టమైన టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి కూలింగ్ ఎఫెక్ట్ 0 అవుతుంది. ఆ పైన ఇంకా టెంపరేచర్ పెంచామనుకోండి, ఇంక్రీజ్ ఫర్దర్, ఇంకా పెంచామనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈసారి ఎఫెక్ట్ రివర్స్లో జరుగుతుంది అనమాట. అంటే కూలింగ్ ఎఫెక్ట్ కాక హీటింగ్ ఎఫెక్ట్ కింద మారిపోతుంది. అంటే టెంపరేచర్ తగ్గడానికి బదులు ఈసారి పెరుగుతుంది అన్నమాట. అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఇనీషియల్ టెంపరేచర్ అంటే తొలి ఉష్ణోగ్రత ఉంటే మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఇన్వర్షన్ టెంపరేచరు వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత మనకి అంటే రూమ్ టెంపరేచర్ సమానం అయ్యాయి అనుకుంటే దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. అంటే దట్ మీన్స్ నైదర్ కూలింగ్ నార్ హీటింగ్, అంటే చల్లదనం ఉండదు, వేడి ఎక్కడం అనేది ఉండదు అన్నమాట. అంటే సేమ్ టెంపరేచర్తో బయటకు వస్తుంది. తొలి ఉష్ణోగ్రతను ఇంకా పెంచేస్తాం, అంటే ఈసారి ఏమైంది? ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువైపోయింది తొలి ఉష్ణోగ్రత. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ రివర్స్ అయిందనమాట. అంటే పాజిటివ్ రిజల్ట్ కాస్త నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈసారి ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ పెరుగుతుంది. సో అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు థర్డ్ రిజల్ట్ నుంచి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ రిజల్ట్లో హైడ్రోజన్ హీలియంకి పాజిటివ్ రిజల్ట్ రాలేదు, నెగిటివ్ రిజల్ట్ వచ్చిందన్నా, అంటే హీటింగ్ ఎఫెక్ట్ వచ్చిందన్నా. దీనికి కారణం ఏంటి? ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది.
అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ హైడ్రోజన్ హీలియం విషయంలో ఇన్వర్షన్ టెంపరేచర్ వాల్యూస్ చాలా లో వాల్యూస్ ఉంటాయి. నార్మల్ రూమ్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే అవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల మనకి హీటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా మనకి రూమ్ టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే రూమ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పాజిటివ్ రిజల్ట్ రావడం అనేది జరిగింది. సరే, దీనికి సంబంధించి ఏంటి అనేది తర్వాత మళ్ళీ మనం లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్లో లో టెంపరేచర్ ఫిజిక్స్లో మనం నేర్చుకుంటాం కాబట్టి అంటే ఇన్వర్షన్ టెంపరేచర్స్ వీటికి సంబంధించి మనం మళ్ళీ దానిలో డిస్కస్ చేస్తాం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ అన్నమాట. అయితే దీని మీద మనం చేసినప్పుడు మనం దీన్నే అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటారని కూడా చెప్పాం. థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏ విధంగా అయితే ఇక్కడ ప్రక్రియ జరుగుతుందో దాన్ని థ్రాట్లింగ్ ప్రాసెస్ అన్నాం. అంటే ద గ్యాస్ ఈజ్ passes from constant high pressure region to constant low pressure region through porous plug. Such process is called throttling process. అంటే స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుంచి స్థిరమైన అల్ప పీడన ప్రాంతానికి పోరస్ ప్లగ్ ద్వారా వ్యాకోచించే ప్రక్రియని థ్రాట్లింగ్ ప్రక్రియ అంటాం. అంటే దీన్నే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఫైనల్గా టెంపరేచర్లో చేంజ్ అవుతుంది అనే సెంటెన్స్ కూడా మనం యాడ్ చేస్తే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అన్నాం ఫలితం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు, చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లుప్తంగా మనం పరిశీలిస్తే లెట్ us consider a cylindrical tube. అంటే ఒక సిలిండర్ని మనం కన్సిడర్ చేసామంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్. అధమ వాహక పదార్థంతో దీన్ని తయారు చేశాం. It is splitting into two parts with the help of a porous plug. అంటే ఇప్పుడు ఇక్కడ porous plug ని ఏర్పాటు చేసాం. porous plug ని ఏ విధంగా ఏర్పాటు చేస్తామంటే రెండు మెటల్ షీట్స్ అంటే స్మాల్ హోల్స్ ఉన్న ఒక మెటల్ ప్లేట్స్ తీసుకుని దాని లోపల ఉన్ని కానీ కాటన్ కానీ ఫిల్ చేస్తాం. దీనివల్ల మనకి పోరస్ ప్లగ్ డిజైన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పోరస్ ప్లగ్ ని ఈ మధ్యలో ఏర్పాటు చేయడం ద్వారా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ ఛాంబర్స్. అంటే ఒక ఛాంబర్ మనం ఏ అనుకుంటే రెండోది బి అనుకుంటే ఒకవైపు రెండు భాగాల కింద ఇది సెపరేట్ చేయబడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఫిటెడ్ విత్ టూ పిస్టన్స్, ఫ్రిక్షన్లెస్ పిస్టన్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్. అంటే ఇక్కడ మనకి రెండు పిస్టన్స్ మనం ఏర్పాటు చేస్తాం. సో రెండు ఘర్షణ లేని ముషలకాలని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. సో దీన్ని పిఈ అన్నాం. పిస్టన్ ఏ సైడ్ ఉంది కాబట్టి దీన్ని పిబి అనుకుంటున్నాం. నౌ ఛాంబర్ ఏ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ గ్యాస్. అంటే ఏదైతే గ్యాస్ మనం ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాం ఆ గ్యాస్తో దీనిలో ఫిల్ చేసినప్పుడు ఇక్కడ ఇటువైపు ఛాంబర్ ఏలో ఇక్కడ ప్రెషర్ P1, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ డినోటింగ్ విత్ V1 and pressure is denoting with P1. అంటే పీడనం P1, ఘన పరిమాణం V1 అని అనుకుంటే ఈ P1 అనేది అధిక పీడనం అన్నమాట. అంటే రెండో పక్క మనం చూస్తే సమ్ కాన్స్టెంట్ లో ప్రెషర్ P2 మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు now we alert the gas transfers from chamber A to chamber B. అంటే A నుంచి B కి పోరస్ ప్లగ్ ద్వారా ఎక్స్పాండ్ అయ్యేటట్టుగా లేదా వ్యాకోచించేటట్టుగా మనం చేసామని అనుకుంటే ఎప్పుడైతే ఇటువైపు కొంత గ్యాస్ ఇటువైపు వచ్చిందో మనకి ఏం జరుగుతుంది? ద ప్రెషర్ ఆన్ ఛాంబర్ ఏ, ప్రెషర్ ఇన్ ది ఛాంబర్ ఏ ఇస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్, తగ్గడం అనేది జరుగుతుంది. బట్ వీ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ హై ప్రెషర్. స్థిరమైన అధిక పీడనాన్ని మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఇటువైపు నుంచి గ్యాస్ ఇటువైపుకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే ఈ పిస్టన్ని గ్రాడ్యువల్గా మూవ్ పిస్టన్ పిఏ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ స్లోలీ. అంటే నెమ్మదిగా పిస్టన్ పిఏని నెమ్మదిగా పోరస్ ప్లగ్ వైపుకి అంటే ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి నెమ్మదిగా మనం కదుపుతూ ఉంటే ఇక్కడ స్థిరమైన అధిక పీడనం P1 అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే ఇటువైపు ఉన్న గ్యాస్ ఇటువైపు వచ్చింది అనుకో, అటువైపు ప్రెషర్ పెరిగిపోతుంది. కానీ మనం కాన్స్టెంట్ లో ప్రెషర్ P2 మెయింటైన్ చేయాలి.
P2 మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? పిస్టన్ PV ఈజ్ ఆల్సో మూవ్ స్లోలీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే ఎడం పక్క నుంచి కుడి పక్కకి మళ్ళీ దీన్ని కూడా నెమ్మదిగా మనం కదులుస్తూ ఉన్నప్పుడు we maintain a constant low pressure P2 in chamber B. సో ఈ విధంగా బోత్ సైడ్స్ మనం కాన్స్టెంట్ ప్రెజర్స్ని హై ప్రెజరు లో ప్రెజర్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ద టోటల్ గ్యాస్ అంటే మొత్తం గ్యాస్ అంతా కూడా ఛాంబర్ ఏ నుంచి ఛాంబర్ బికి ఇది ట్రాన్స్ఫర్ అయింది అని అనుకుంటే మనకి ఏం జరుగుతుంది? ఇటువైపు అంటే PA ఈజ్ క్లోజ్ టు ది పోరస్ ఫ్లాగ్. సో ఇప్పుడు ఛాంబర్ బిలో మనకి కాన్స్టెంట్ ప్రెజర్ మనకి P2 అనేది ఉంది. ఫైనల్ వాల్యూమ్ ఈజ్ డినోటింగ్ విత్ V2. ఇటుపక్క ఇనిషియల్ వాల్యూమ్ మనకి V1 ఉండేది, ఇప్పుడు ఏమైంది? 0కి తగ్గిపోయింది. ఇటువైపు 0 ఉండేది కాస్త V2కి పెరిగింది. సో ఇదంతా కూడా బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్తో డిజైన్ చేసిన సిలిండర్లో మనం మొత్తం ప్రాసెస్ అంతా రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడియాబాటిక్ మేనర్లో ప్రాసెస్ జరుగుతుంది. అంటే స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే వ్యవస్థకి పరిసరాలకి మధ్య ఉష్ణ వినిమయం ఉండదు. అంటే dQ ఈజ్ ఈక్వల్ టు 0 డ్యూరింగ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే స్థిరోష్ణ ప్రక్రియలో బదిలీ అయ్యే ఉష్ణరాశి 0. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం దీనికి అప్లై చేసాం అనుకోండి. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. du ప్లస్ dw. సో dQ is the amount of heat energy transfer between the system and surroundings. du change in internal energy, అంతరిక్ష శక్తిలోని మార్పు. dw external work. సో ఇక్కడ మనం dw అనేది మనం చూసుకుంటే dw అనేది ఇక్కడ మనకి పోరస్ వర్క్ బోత్ సైడ్స్ మనకి వర్క్ జరుగుతుంది. అంటే ఏ వైపు కొంత జరుగుతుంది, బి వైపు వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఏ దగ్గర పిస్టన్ మీద మనకి అంటే గ్యాస్ మీద పిస్టన్ వర్క్ చేస్తుంది, అంటే ద వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్. అంటే మన వాయు వ్యవస్థ మీద పని జరుగుతుంది. వాయు వ్యవస్థ మీద పని జరిగినప్పుడు దాన్ని అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. వ్యవస్థ మీద పని జరిగితే నెగిటివ్ అన్నాం, సిస్టమ్ వర్క్ చేస్తే పాజిటివ్ అని సైన్ కన్వెన్షన్ ప్రకారం మనం అనుకున్నాం. కాబట్టి ఇది నెగిటివ్ వర్క్ అయితే ఇటువైపు సైడ్ బి మనం చూస్తే అంటే ఛాంబర్ బిలో జరిగే వర్క్ అంతా కూడా పాజిటివ్ వర్క్. కారణం ఏంటి? ద వర్క్ ఈజ్ డన్ బై ది సిస్టమ్. అంటే ఇక్కడ వ్యవస్థ పిస్టన్ మీద వర్క్ చేసి దాన్ని మూవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరిగితే వ్యవస్థ మీద పని జరిగినట్టు, ఎక్స్పాన్షన్ జరిగితే వ్యవస్థ పనిచేస్తాడు కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. అయితే మనం ఆ వర్క్ ఇక్కడ మనం చూస్తే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మరి dw మొత్తం అనేది మనం లెక్క కడితే ఏమవుతుంది? W1 ప్లస్ W2 అవుతుంది. W1 ఇస్ ది వర్క్ డన్ లెఫ్ట్ సైడ్ ది పోరస్ ప్లగ్, అంటే ఎడమ వైపు పోరస్ ప్లగ్ ఎడమ వైపు జరిగిన పని. W2 అనేది పోరస్ ప్లగ్ కుడివైపు జరిగిన పని. ఇప్పుడు ఈ పనిని మనం విడివిడిగా లెక్కేస్తే W1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ dw అంటే ఇంటిగ్రల్ pd. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఇండికేటర్ డయాగ్రామ్ నుంచి మనం ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ లిమిట్స్ ఏంటి అనేది మనం చూస్తే W1 అనేది మనకి ఇక్కడ చూస్తే వాల్యూమ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ హ్యాపన్స్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ P1. వాల్యూమ్ ఈజ్ చేంజెస్ ఫ్రమ్ V1 to 0 అట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పోరస్ ప్లగ్. అంటే ఎడమ వైపు మనకి ఘన పరిమాణం V1 నుంచి 0కి తగ్గిపోయింది. సో ఇది ఏమవుతుంది? అప్పుడు P1 అనేది కాన్స్టెంట్ కాబట్టి P1 ఇంటూ V అన్నమాట. అంటే ఇంటిగ్రల్ dV ఈజ్ ఈక్వల్ టు V. సో దీనికి లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? విత్ ఇన్ లిమిట్స్ V1 0. సో ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి ఓవరాల్ గా ఇది ఏమైంది? ఫైనల్ గా చూసుకుంటే మైనస్ ఆఫ్
P1 V1 వచ్చింది. అంటే మైనస్ అనేది నెగిటివ్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వర్క్ అని ఆల్రెడీ ముందే మనం చెప్పాం, కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి నెగిటివ్ వర్క్. ఇలాగే రైట్ సైడ్ వర్క్ మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటిగ్రల్ dw or integral pdv, here pressure is P2 and volume is changes from 0 to V2. అంటే ఎడమ పక్క అంటే కుడి పక్క మనం చూస్తే ఘన పరిమాణం 0 నుంచి V2కు పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, P2 ఇంటూ V లిమిట్స్ 0 to V2. అంటే ఏమైంది, ఇక్కడ P2 V2 అయింది. సో ఇది పాజిటివ్, అంటే ఇది పాజిటివ్ వర్క్ అయింది, ఇది నెగిటివ్ వర్క్ అయింది. ఇప్పుడు టోటల్ వర్క్ మనకు కావాలి అని అనుకుంటే ఏమవుతుంది, dw is equal to మనకి మైనస్ P1 V1 ప్లస్ P2 V2, అంటే P2 V2 మైనస్ P1 V1. దిస్ ఈజ్ ది టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. అంటే మన వాయు వ్యవస్థ చేసిన మొత్తం నికర పని అనమాట, నెట్వర్క్. అంటే కొంత దాని మీద జరిగింది, కొంత అది చేసింది కాబట్టి రిజల్టెంట్ వర్క్ మనం తీసుకుంటాం. ఇక డియు ఇది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే డియు అనేది అంతరిక శక్తిలోని మార్పు. తొలి అంతరిక శక్తిని U1 అని, తుది అంతరిక శక్తిని U2 అని అనుకుంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు U2 మైనస్ U1. సో ఇప్పుడు వీటిని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ dq is equal to du ప్లస్ dw ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, U2 మైనస్ U1 ప్లస్ P2 V2 మైనస్ P1 V1. ఇక్కడ dq అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, అంటే వ్యవస్థకి పరిసరాలకి మధ్య బదిలీ అయిన ఉష్ణరాశి. అయితే ఇక్కడ ఇడియాబాటిక్ మేనర్లో స్థిరోష్ణక ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి ఇది 0. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది, U2 ప్లస్ P2 V2 మైనస్ U1 ప్లస్ P1 V1. సో దిస్ ఈజ్ ఈక్వల్ అంటే U2 ప్లస్ P2 V2 మైనస్ U1 ప్లస్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ మనకు ఆల్రెడీ ఎంథాల్పీ యొక్క డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎంథాల్పీ H ఈజ్ డిఫైన్డ్ U ప్లస్ PV. అంటే U ప్లస్ PV అనేది ఎంథాల్పీ Hని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది ఫైనల్ ఎంథాల్పీ H2 అనుకుంటే ఇది ఇనీషియల్ ఎంథాల్పీ H1 అవుతుంది. అంటే H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ dH ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వ్యవస్థ యొక్క ఎంథాల్పీలో మార్పు 0. వ్యవస్థ యొక్క ఎంథాల్పీలో మార్పు 0 అంటే అర్థం ఏంటి, ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది. ఎంథాల్పీ స్థిరంగా ఉంది అంటే ఏ ప్రక్రియలో ఇక్కడ స్థిరంగా ఉంది, జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఆర్ థ్రాట్లింగ్ ప్రాసెస్. జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ కానీ థ్రాట్లింగ్ ప్రక్రియ కానీ రెండూ ఒకటే జరిగినప్పుడు మనకి వ్యవస్థ యొక్క ఎంథాల్పీ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది మనకి అంటే థ్రాట్లింగ్ ప్రాసెస్ ఆర్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ పాయింట్ మనం జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసేటప్పుడు ఈ పాయింట్ మనం అక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి సో జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, దాన్ని ఫైనల్గా దాని నుంచి ఏ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ కేసెస్ ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.